చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. జూలై 23 అమ్మతో కలిసి ఉదయాన్నే 4 గంటలకు పెద్ద కాలువ వద్దకు వెళ్లడం, అమ్మ బట్టలు ఉతికిన తర్వాత, అమ్మ స్నానం చేయించిన తర్వాత గుడికెళ్ళి పూజ చేసుకుని ఇంటికి వెళ్లడం బాల్యం నుండి అమ్మ నేర్పింది. ఒకరోజు అమ్మ తన పనిలో తానుంటే నేను ఆమెకు తెలియకుండా కాలువలో దిగి మునిగిపోతూ ఉంటే ఎవరో వచ్చి రక్షించారు. ఆ రోజు అతను దేవుడిలా వచ్చి ఆ అజ్ఞాత వ్యక్తి రక్షించకపోయుంటే నేనుండేవాణ్ణి కాదు అని బాల్యంలో జరిగిన ఆ సంఘటనను చెబుతారాయన. ఆయన ఎవరో కాదు, తొలి సినిమాగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటూ చిరంజీవితో సంచలన విజయాన్ని సాధించిన దర్శకుడు కోడి రామకృష్ణ. ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో సినిమాలను రూపొందించారు, కథాంశంలో తీశారు. రాజశేఖర్ కథానాయకుడిగా అంకుశం అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమాలో పెద్ద రౌడీ షీటర్ అయిన రామిరెడ్డిని పోలీస్ ఆఫీసర్ అయిన రాజశేఖర్ వీధిలో కొట్టుకుంటూ తీసుకువెళ్లే దృశ్యం ఇప్పటికీ ఒక ఉపమానంగా మిగిలింది. సామాజిక స్పృహ కలిగిన తరహా సినిమాలే కాకుండా భక్తి, రక్తి, ముక్తి తరహా సినిమాలను కూడా తీసి అన్ని జానర్స్లో విజయం సాధించి ఆల్రౌండర్ దర్శకుడిగా పేరుగాంచారు. కుటుంబ కథా చిత్రాలు, అమ్మోరు, అరుంధతి, దేవుళ్ళు, దేవీపుత్రుడు లాంటి భక్తిరస చిత్రాలను కూడా తీశాడాయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తీసిన 100 సినిమాలను ప్రస్తావించాల్సి వస్తుంది. ఏ సినిమాకు ఆ సినిమా ఓ ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. ఆయన నేపథ్యం గురించి చెప్పవలసి వస్తే కోడి రామకృష్ణ కళలకు కాణాచి అయిన పాలకొల్లులో కోడి నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకు 1949లో జూలై 23న జన్మించారు. చదువుకునే రోజుల నుండే ఆయనకు కళల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. రంగస్థల కళలే కాకుండా చిత్రకళలో కూడా ప్రావీణ్యత సాధించారు. చదువుకునే రోజుల్లోనే చిత్రకళా వృత్తిని చేపడితే తండ్రి వారించి నువ్వు ముందు డిగ్రీ చదువు, తర్వాత నీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకో అని ఇచ్చిన సలహాను పాటించి డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత పాఠశాల చదువుకునే రోజుల నుండి నాటకాలు ఆడేవారు. కాలేజీ చదువుకునే రోజుల్లో సాధారణ నాటకాలతో పాటు టికెట్ నాటకాల్లో కూడా నటించేవారు. లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసేవారు. అంతేకాకుండా మద్రాసు నుండి నాటక రంగం మీద ఆసక్తి ఉన్న సినిమా రంగం వారిని పిలిపించి వారితో నాటకాలు వేయించేవారు. ఎలాగైనా సినిమాల్లో నటించాలని అనుకునేవాడు. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా చేసేవారు. జీవితం అలా గడుస్తున్న సమయంలో ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన తొలి చిత్రం తాత మనవడు చూశాక రామకృష్ణ మనసు దర్శకత్వ శాఖ వైపు మళ్ళింది. దాసరి వద్దనే దర్శకత్వ శాఖలో పనిచేయాలనే కోరిక కలిగింది. ఒక సందర్భంలో పాలకులకొచ్చిన దాసరి నారాయణరావుకు తన కోరికను వివరించారు కోడి రామకృష్ణ. దాసరి, నువ్వు ముందు డిగ్రీ పూర్తి చెయ్యి, తర్వాత చూద్దాం అని అన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత దాసరికి కోడి రామకృష్ణ ఆ విషయాన్ని ఉత్తరం ద్వారా తెలియజేశారు. ఉత్తరం అందుకున్న దాసరి నారాయణరావు వెంటనే బయలుదేరి వచ్చేయమని టెలిగ్రామ్ పంపారు. ఆ సమయంలో మద్రాసుకు వెళ్లడానికి డబ్బుల కోసం మిత్రులతో కలిసి పల్లెపడుచు నాటకాన్ని ప్రదర్శించి దాని ద్వారా వచ్చిన డబ్బులను తీసుకుని మద్రాసుకు ప్రయాణమయ్యాడు. ఆయన మద్రాసుకు వెళ్లిన సమయంలో దాసరి నారాయణరావు ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అనే 3 సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ 3 సినిమాలకు కోడి రామకృష్ణను సహాయ దర్శకుడిగా పెట్టుకున్నారు దాసరి నారాయణరావు.
దాసరి నారాయణరావు గారి వద్ద అనేక సినిమాలకు పనిచేసిన కోడి రామకృష్ణ సినిమా దర్శకత్వంలోని మెలకువలన్నీ నేర్చుకున్నారు. దాసరిని దర్శకుడిగా పరిచయం చేసిన కె. రాఘవ బ్యానర్లోనే దర్శకుడిగా పరిచయం కావాలనే కోరికతో దాసరి రాఘవ కాంబినేషన్లో రూపొందిన తూర్పు పడమర సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. కోడి రామకృష్ణ పనితీరు నచ్చి నిర్మాత రాఘవ కోడి రామకృష్ణతో చిరంజీవి కథానాయకుడిగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా దర్శకుడిని చేశారు. రంగస్థలంలో నటుడిగా ఎన్నో పాత్రలు చేసి అందరి మన్ననలు పొందిన రామకృష్ణ దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే అడపాదడపా చిన్న పాత్రల్లో నటించేవారు. స్వర్గం నరకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘ అధ్యక్షుడిగా ఓ పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఎవరికి వారే యమునా తీరే, చదువు సంస్కారం లాంటి చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన కోడి రామకృష్ణ మా ఇంటికి రండి అనే సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఆ సినిమా పెద్ద విజయాన్ని సాధించకపోవడంతో కథానాయకుడి పాత్రలు వేయడం మానేసి అవకాశం దొరికినప్పుడల్లా అడపాదడపా పలు సినిమాల్లో నటించారు. 100 సినిమాలు తీసిన 2-3 దర్శకుల్లో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కెఎస్ఆర్ దాస్ల తరువాత కోడి రామకృష్ణని ఆ ఘనత సాధించారు. కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. 10 నంది అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న కోడి రామకృష్ణ 2012లో తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. 2012 ఫిబ్రవరి 22న ఆయన తనువు చాలించారు. వారి కూతురు సినిమా నిర్మాతగా సినిమా రంగంలో ఉన్నారు. ఈ రోజు కోడి రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది ఐ డ్రీమ్ మీడియా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.